మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బుజ్జి, వెళ్దామా? బుజ్జమ్మా, రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, తనని కూడా రమ్మని పిలుద్దామా? మధుని పిలిస్తే జనని గారిని పిలవాల్సి వస్తుందేమో. తల్లిని పిలవకుండా కూతుర్ని పిలిస్తే బాగోదేమో. అయినా ఆంటీ చెప్పినట్టు, ఇప్పుడు మధు చెప్పినట్టు అలాంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. నాన్న, వద్దులేండి, వాళ్ళే చాలా బాధలో ఉన్నారు. పెళ్లికి పిలుద్దాంలే. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. సరే, పద. ధీరజ్, 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 ఈ అమ్మాయి ఎవరబ్బా? గర్ల్ ఫ్రెండ్లా వాడి మీద అంతలా పడిపోతుంది. వాళ్ళమ్మ ఉండగానే వాడి మీద పడిపోతుందంటే వీళ్ళ వెనకాల ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది. అదేంటో తెలుసుకోవాలి. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? మొబైల్ నెంబర్ ఏమైనా మార్చావా? ఎన్నిసార్లు నీకోసం ఫోన్ చేస్తానో తెలుసా? మెసేజ్లు వెళ్తున్నాయి, ఆన్సర్ రావట్లేదు. ఏం లేదు రమ్య, జస్ట్ ఓ చిన్న పనుండి వైజాగ్ వెళ్ళాను. వైజాగ్కే కదా, ఏదో అబ్రాడ్ వెళ్ళినట్టు మాట్లాడుతున్నావు. అసలు నేను నీకు గుర్తున్నానా? నేను నిన్ను మర్చిపోలేక ప్రతి క్షణం తలుచుకుంటున్నాను. నువ్వేమో పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు. అదేం లేదు రమ్య, జస్ట్ బిజినెస్ పని కోసం వెళ్ళి అలా తర్వాత బిజీ అయిపోయాను అంతే. అది కాదు ధీరజ్, ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? అదేమీ లేదు రమ్య, చెప్తున్నాను కదా. ఇదేంటి ఇప్పుడు తగలపడింది? దీన్ని కాని ధరణి తాలూకా వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? హాయని పలకరించకుండా హగ్గులు చేసుకుంటుంది. హగ్గులు దీని సొంత మొగుడైనట్టు. ఆ ధరణి వాళ్ళ నాన్న సంప్రదాయాలు చాదస్తాలు అనే మనిషిలా ఉన్నాడు. మంచి చెడు వెనక ముందు బాగా ఆలోచించే తత్వం ఉన్నవాడిలా ఉన్నాడు. వీడి గురించి ఆల్రెడీ ఎంక్వైరీ మొదలుపెట్టే ఉంటాడు. ఇలాంటి టైంలో ఇది దాపురించిందేంటి? ఏదో ఒకటి చేసి దీన్ని ధీరజ్కి దూరం చెయ్యాలి. రే ధీరజ్, ఈ టైంలో దీంతో క్లోజ్గా ఉంటున్నావేంట్రా? ఎవరైనా చూస్తే కొంపలు అడ్డుకుంటాయి. వదిలించుకో, కట్ చెయ్యి. ఓకే రమ్య, ఐఎమ్ సారీ. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఈ మధ్య మా మామయ్య హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉన్నాను. జస్ట్ ఒక 15-20 డేస్ గ్యాప్ ఇవ్వు, తర్వాత ఫ్రీగా కలుద్దాం. చాలా విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? అదేంటి ధీరజ్, మనిద్దరం కలిసి ఎంత హ్యాపీగా తిరిగామో. అప్పుడు పనులున్నాయి, అయినా నా కోసం ఎక్కడికంటే అక్కడికి వచ్చేవాడివి కదా. నువ్వు రమ్మంటే నేను రమ్మంటే నువ్వు, ఏ టైంలో పడితే ఆ టైంలో కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా.
జస్ట్ 20 days అంటున్నావు. అవాయిడ్ చేయాలని చూస్తున్నావా ఏంటి? ఈ కండిషన్స్ అన్ని కుదరవు గానీ పద, మనం సరదాగా లంచ్కి వెళ్దాం. కావాలంటే ఆంటీని కూడా తీసుకెళ్దాం. ఏయ్ ఏంటే చెప్తుంటే అర్థం కాదా? చెవులు లేవా? వినిపించుకోవా? మెదడుకి ఎక్కించుకోవా? అప్పుడేదో వీడు టైం పాస్కి తిరిగాడు. వీడేదో నీ బాయ్ ఫ్రెండ్ అయినట్టు, లవ్వర్ అయినట్టు, నీకేదో ప్రామిసులు చేసినట్టు చాలా సీరియస్ గా తీసుకొని కనపడగానే మళ్ళీ అతుక్కుపోతున్నావు. వీడు కలవడు. ఎల్లో వెళ్ళిపో. ఏంటి ధీరజ్, ఆంటీ గారు అలా మాట్లాడుతున్నారు? ఏయ్ నీకు మోటలతో చెప్తే అర్థం కదా? చెప్పేది నేను, వాడి తల్లిగా చెప్తున్నాను. లివ్ ఇట్ ఫ్రమ్ హియర్. అయినా వాడిని అడుగుతున్నావేంటి? నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? లేక నా మాట అంటేనే విలువ లేదా? ఇంకొకసారి నా కొడుకుని కలవడం గాని కాంటాక్ట్ చేసే ప్రయత్నం గాని చేశావో జాగ్రత్త. జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుండి వాడెవడో నువ్వెవరో. వాడికి నువ్వు తెలీదు, నువ్వు వాడికి తెలీదు. ఏదో తాళి కట్టిన పెళ్ళమైనట్టుగా వచ్చి మీద పడిపోతున్నావేంటి? నీకందుకేరా ఎన్నోసార్లు చెప్పాను చనువు ఇవ్వద్దు అని. చూసావా, ఇలాగే వచ్చి నెత్తినెక్కుతారు. ఏయ్ వెళ్ళు, వెళ్ళా పదరా. హలో మేడం. నమస్తే మేడం. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారే, వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని అడగడానికి మీరెవరు? నా గురించి ఎందుకు అడుగుతున్నారు? చెప్తానండి. వాళ్ళు మీ మీద సీరియస్ అయ్యారని మీరు నా మీద సీరియస్ అవ్వద్దు. కాస్త కూల్గా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు మీకు తెలుసా? తెలుసు. అంటే ఎంతవరకు తెలుసు? పీకల్లోతు ప్రేమలో పడేదాకా తెలుసు. ఒకప్పుడు ధీరజ్ నా వెనకాల పిల్లి కొనలా తిరిగేవాడు. ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని నా కోసం పడి చచ్చేవాడు. చాలా కలుపుగోలుగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. వాడి ప్రేమ నిజమని నమ్మి వాడిని నేను ప్రేమించాను. కానీ ఇప్పుడు నేనెవరో తెలియనట్టు ఆ తల్లి కొడుకులిద్దరూ నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇంత అన్యాయం చేసే మనుషులుంటారని నేను లైఫ్లో అనుకోలేదు. అంటే మీరు ధీరజ్ గర్ల్ ఫ్రెండా? అవును. అయితే ఏంటి, నీకు ధీరజ్ తెలుసా? తెలుసా ఏంటండి? డీటెయిల్స్తో సహా టోటల్గా తెలుసు. ప్రెజెంట్ తెలుసు, వాడి ఫ్యూచరు తెలుసు. ఇప్పుడు మీరు పాస్ట్ చెప్పారు. తొందరలో మీరు కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిపోతున్నారండి. అంటే ఏంటి మీరనేది? ఇంకా అర్థం కానట్టు అడిగితే ఏం చెప్తామండి? ఆ ధీరజ్ తొందరలోనే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటైపోతున్నారు. మీరు సింగిల్గా మిగిలిపోతారు. మీ లైఫ్కి లవ్కి ఎండ్ కార్డ్ పడిపోతుంది. ఏంటి, ధీరజ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా? ఎస్, ధరణి అనే అమ్మాయిని. ధరణిని ఇప్పుడు నేను వదులుకోవాలనుకున్నా కూడా తను నన్ను వదులుకోదు. మన ధరణికే పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చాను. ఎవరు అబ్బాయి? ధీరజు. ఈ స్నేహితుడు స్నేహితుడిలా ఉండకుండా పెళ్ళిళ్ళ పేరయ్యేలా తయారయ్యాడు. ఓ ఫ్రెండ్ కూతురు నా కూతురు కాదా అని భుజాన వేసుకుని మరీ
వెళ్ళి వాళ్ళని ఒప్పించొచ్చాడు. ఇక తండ్రి కూతుళ్ళేమో ఓ బులబాటం పడలేక ఇదైపోతున్నారు. ముహూర్తాలంటున్నారు, తాంబూలాలంటున్నారు. హా, తాంబూలాలంటే పెళ్లి ఫిక్స్ అయిపోతుంది కదా. ఏం చెయ్యాలో ఎలా ఆపాలో తెలిసి చావట్లేదు. కేశవ్ గడు పనిలేనప్పుడు పొద్దు మాపు వస్తూ ఉంటాడు. ఎక్కడ చచ్చాడో ఏం చేస్తున్నాడో వాడికి తాగుడు తప్ప మరో ధ్యాస లేదు. హ, ఎదురుగా ఉంటే నచ్చజెప్పడమే కష్టం. ఇక ఫోన్లో చెప్తే వీరావేశంలో వచ్చి ఏం చిందులేస్తాడో అని భయపడి చస్తున్నా. ఛే! హలో, ధరణి, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు? ఐఎమ్ ఆల్సో ఓకే. నేను ఇప్పుడు నీకెందుకు ఫోన్ చేశానో తెలుసా? నాకెలా తెలుస్తుంది? ఊరికే పలకరించడానికి కాదు, నిన్నొక మాట అడగాలని ఫోన్ చేశాను. మాట ఏంటది? ఏదో మా మమ్మీ అడిగిందని మీ నాన్న మొహమాటానికి ఓకే చెప్పలేదు కదా. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? లేకపోతే చెప్పేసేయ్, నేనేం తప్పుగా అనుకోనులే. కానీ నువ్వు అస్సలు ఇబ్బంది పడకూడదు. నేనే మా మమ్మీకి చెప్పి ఎలాగోలా తిప్పలు పడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. అదేం లేదు. ఇష్టం లేకపోవడం అవేం లేవు. మా నాన్న ఎస్ అంటే నేను ఎస్సే. మా నాన్నకెప్పుడూ చెప్పాను, నీకిష్టమైన సంబంధం ఏదైనా నేను చేసుకుంటాను నాన్న అని. మా నాన్న కూడా నువ్వు నచ్చావు, అందుకే ఆయన ఓకే అన్నారు. అందుకే నేను చెప్పు ఆ, ఏం చెప్పాలి ఇప్పుడు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలా? ఏ నీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం ఉంటే ఎందుకు ఒప్పుకుంటాను? అయితే ఇష్టం అన్నమాట. చెప్పడానికి ఏమి ఇబ్బంది ధరణి? ఇదిగో, ఇలాంటి క్రాస్ ఎగ్జామ్స్ కి ఆన్సర్ చేయడం నా వల్ల కాదు. ఒక్కసారి చెప్పచ్చు కదా ధరణి ఇష్టమని. ఓకే అన్నానంటే అర్థం చేసుకోవచ్చు కదా. అంటే నీ నోటితో చెప్తే విందామని ఆశ. అయితే ఓకే. ఓకే అంటే ఓకే కదా? ఇష్టం అని చెప్పచ్చు కదా. చెప్పినట్టే అనుకోవచ్చు కదా. సర్లే, రేపు ఎంగేజ్మెంట్లో కలుస్తున్నాం కదా, అప్పుడు నీ నోటితోనే ఇష్టం అని చెప్పిస్తాను. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాయ్. ఏంటో నిశ్చితార్థం, పెళ్ళి. ఈ పెళ్ళైతే నేను అత్తవారింటికి వెళ్ళిపోతాను. నాన్నకి దూరంగా వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఇప్పటి నుంచే చాలా బాధగా అనిపిస్తుంది. తండ్రేమో ఆడపిల్ల పెళ్లిని బాధ్యత అనుకుంటాడు. ఇన్నేళ్ళు ఇక్కడ గారాబంగా పెరిగి ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. నాకెంత ఇబ్బందిగా ఉన్నా తప్పదు కదా. బుజ్జమ్మా, ఏంటి నాన్న? పెళ్ళంటే భయం నాన్న అన్నావు. కానీ పెళ్లి ఫిక్స్ అవగానే రేపు ఏ డ్రెస్ వేసుకోవాలా అని సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఎలా రెడీ అవ్వాలా అని ఆలోచిస్తున్నావు. ఆడపిల్లలు అంతేనమ్మా.
పెళ్ళి వద్దనిపిస్తుంది. కాని తప్పదు కదా, చేసుకోకపోతే తల్లిదండ్రులు బాధపడతారు. ఎల్లకాలం పుట్టింట్లో ఉండలేరు కదా. ఏంటమ్మా, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఇప్పుడు నేనేమన్నాను తల్లి? అయ్యో, మీరేదో అన్నారని కాదు నాన్న. ఉన్నట్టుండి పెళ్ళంటే నాకు కాస్త భయంగా ఉంది నాన్న. నాకెందుకు మిమ్మల్ని వదిలి అసలు వెళ్ళాలనిపించడం లేదు. వద్దు అని మీరు ఒక మాట అంటే ఈ సెకండ్లోనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను నాన్న. చచా, శుభమా అని ముహూర్తాలు పెట్టుకోవాలని అనుకుంటుంటే అవేం మాటలమ్మా? అన్ని విధాల మంచి సంబంధమే కదా. పైగా అబ్బాయిని చూశాం, మంచివాళ్ల అనిపించాడు. అందుకే వాళ్లతో వియ్యానికి ఒప్పుకున్నాను. ఏ తండ్రికైనా ఆడపిల్ల పెళ్లి చేయడం బాధ్యత కదమ్మా. నీ అదృష్టం బావుండి మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అందరికీ ఇంత గొప్ప సంబంధం రావడం అంత తేలికైన విషయం కాదమ్మా. నీ మంచి కోరే ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు ఇబ్బంది పడకూడదని, నీకు రక్షణ అవసరమని ఈ పెళ్లికి ముందుకొచ్చానమ్మా. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. దేవతల్లే నన్నే చేరుకుంటివి, నన్నలాగా నన్నే ఎంచుకుంటివి. మార్నింగ్ కలిసి అమ్మతో నిర్మోహమాటంగా అలా చెప్పేసి వచ్చేసాను నాన్న. తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావు. అసలే చిన్నపోయిన బాధలో ఉన్న మీ అమ్మతో కఠినంగా మాట్లాడి ఇంకా బాధ పెంచొచ్చావురా. నేను నీతో చెప్పి పంపించానని అపార్థం చేసుకోవచ్చు, లేదా ఇంకోలాగా భావించొచ్చురా. తప్పొప్పులు ఆలోచించలేదు నాన్న, తప్పలేదు. నిజానికి నాకు అమ్మతో అలా మాట్లాడటం ఇష్టం కూడా లేదు నాన్న. ఏదో మనసులో దాచుకొని మదన పడిపోతుందిరా అని మీరన్న మాటలే పదే పదే గుర్తుకొస్తుంటే ఏదైనా ప్రెషర్ బిల్డప్ చేస్తే నా మీద ప్రేమతోనైనా బయటపడుతుందేమోనని మాత్రమే ఆలోచించాను నాన్న. అంతకన్నా ఆ క్షణం నాకేం తోచలేదు నాన్న. అమ్మని బాధ పెట్టాలని కూడా కాదు నాన్న. తరుణ్, వదిన నిన్నేం సీరియస్గా తీసుకోలేదులేరా. ఆలోచనలో పడుతుంది, లేదా ఎలాగోలా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఫీల్ అవ్వకు. గుణ, నువ్వు కానీ తరుణ్ కానీ వదిన్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు కాదని వదినికి తెలీదా? మీ మీద ప్రేమాభిమానాలు లేకపోతే తనెందుకురా మీ ముందు అంత బేలగా ఏడుస్తుంది? అప్పుడు నువ్వు కానీ ఇప్పుడు తరుణ్ కానీ తన బాధని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారని వదిన అర్థం చేసుకుంటుందిరా. అయినా మీరిద్దరూ ఇంత అడుగుతున్నా వదిన చెప్పట్లేదంటే ఏదో బలమైన కారణం ఉందిరా. తొందరలో వదినే తనకు తానుగా బయటపడుతుందని నాకు అనిపిస్తుంది. మీరేం ఫీల్ అవ్వకండి, వరీ అవ్వకండి. అక్క అక్క అక్క, ఏంట్రా, ఏమైందిరా? ఏమైనా ఉపయోగపడే ఆధారం దొరికిందా? ఉపయోగపడ్డామేంటక్క, బాంబు బ్లాస్ట్ చేయడానికి ఛాన్స్ దొరికింది. దేవుడు చాలా మంచివాడక్క. మంచి వాళ్ళకి మంచి చేస్తారంటారే, అలా మనకి సాయం చేశాడు. ఏం చేశాడ్రా? అసలేం దొరికింది నీకు? అప్పుడు ఆ ధీరజ్ గాడి వీడియో మిస్ అయింది కదా, ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ సాలిడ్ మెటీరియల్ నా దగ్గర ఉందక్క. తెలిసిన మ్యాటర్ని మన నట్టింట్లో బ్లాస్ట్ చేస్తే టోటల్ గా ఫిక్స్ అయిన పెళ్లి డమాల్ టపాస్. ధరణితో ధీరజ్ గాడి పెళ్లి కాదు కదా, అసలు ధీరజ్ గాడిని ఈ చుట్టుపక్కల కూడా రానివ్వరు. అంత పెద్ద మ్యాటర్ నా దగ్గర ఉందక్క. అసలే టెన్షన్లో ఉన్నాను.
ఇంకా ఎందుకు సస్పెన్స్ మెయింటైన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నావు? కాస్త అర్థమయ్యేలా చెప్పి చావరా. అక్క నువ్వు ఫాలో అవ్వమన్నావని నేను గ్యాప్ ఇవ్వకుండా ధీరజ్ గారిని ఫాలో అవుతూనే ఉన్నాను. ఇవాళ వాళ్ళు పెళ్లి బట్టలకి షాపింగ్ మాల్కి వెళ్ళారు. వాళ్ళని ఫాలో అవుతూ బయట కాచుకొని ఉన్నాను. అంతలో ఒక అమ్మాయి పీకల్లోతు ప్రేమలో పడేదాకా తెలుసు. నేనెవరో తెలియనట్టు ఆ తల్లి కొడుకులు ఇద్దరు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. నువ్వు చెప్పేదంతా నిజమేనారా? అక్క నీ మీద ఒట్టక్క. అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటి? నా మీద కూడా ఒట్టు, ఓకేనా? పదక్క అర్జెంటుగా బావ దగ్గరికెళ్ళి రమ్య ధీరజ్ల లవ్ అఫేర్ గురించి చెప్పేద్దాం. ఈ పెళ్లి జరగకుండా కార్యక్రమాన్ని ఆపేద్దాం. ఏమంటావక్క? నన్ను కాదని వాణ్ణి చేసుకోవాలని చూస్తుందా? దాని మొహం మాడిపోవడం నేను చూడాలక్క. దానికి నన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకునే ఛాన్స్ లేకుండా చేయాలక్క. పదక్క. ఒరేయ్, నీకు ఈ తొందరతోనే వచ్చిందిరా ప్రమాదం అంతా. ఇప్పుడు ఆయన నీ మాట నా మాట విని నమ్మే పరిస్థితుల్లో లేడు. ఏదన్నా శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది. అలానే నువ్వు నాకు ఏ అమ్మాయి గురించి చెప్పావో, ఏ అమ్మాయి ధీరజ్ని ప్రేమించిందో, ఏ అమ్మాయికి శక్తి చీవాట్లు పెట్టి పంపించిందో, ఏ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుని కుమిలిపోతుందో ఆ అమ్మాయే రావాలరా. మీ బావ ముందు నిలబడి ఎక్కి ఎక్కి ఏడుస్తూ విషం మొత్తం కక్కేయాలి. అంతేగాక రేపు వాళ్ళొచ్చాక వాళ్ల ముందే మ్యాటర్ మొత్తం లీక్ చేస్తే అప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ పెళ్లి ఆగిపోతుంది. సరే, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకున్నావా? తీసుకున్నానక్క. సరే, ఒకసారి ఫోన్ కలుపు. కలుపుతాను. కూతురి బతుకు కొత్త మలుపు తిరగబోతుంది. కన్న తల్లివి ఎల్లి కల్లారా చూసిరా.